హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఉషామోహన్ తెలుగు లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? ఇది ఫిబ్రవరి 3rd, 4th, 5th డే లాగ్ అనమాట. 3 days లాగ్ కలిపి దీంట్లో పెట్టేస్తున్నాను. ఇది ఫిబ్రవరి 3rd సాటర్డే ఈవినింగ్ పార్క్కి వచ్చామన్నమాట. అంటే శిల్పారామంకి వచ్చాము. ఇంకా నేను, మా పిన్ని, హారిక, ఉజ్వల్, ఖుషి, తను అశ్విని అనమాట. నాకు చెల్లెలు అవుతుంది, మా రిలేటివ్స్, మోహనాకి మరదలు. ఇంకా తను ఊరి నుంచి వచ్చింది. ఇంకా అందరం కలిసి బయట వెళ్దాము అనుకొని శిల్పారామంకి వచ్చామన్నమాట. ఇంకా రాగానే ఇక్కడ ఎగ్జిబిషన్ లాగా పెట్టున్నారు కొన్ని ఐటమ్స్. ఇంకా అవి చూసాము, ఏదైనా నచ్చితే తీసుకుందాము అని. పెద్దగా ఏం నచ్చలేదు, అదే చూస్తూ ఉన్నాము. సడన్గా అనుకున్నామండి, అనుకోలేదు అసలు బయట రావాలి అని. సడన్గా ప్లాన్ చేసుకొని ఇంకా వచ్చాము. చాలా రోజుల తర్వాత ఇలా పిల్లలతో కలిసి బయట రావడం అనమాట. ఇంక ఇక్కడ షాపింగ్ అన్నీ చూస్తే పెద్దగా ఏం అనిపించలేదండి, నార్మల్గానే ఉన్నాయి. ఇంక ఈ ఉజ్వల్ ఖుషి అవుతే ఒకటే గొడవ. వీళ్ళు రైడ్స్ చూస్తే ఒప్పుకోరు కదండి చిన్నపిల్లలు. ఇదెక్కుతాము అదెక్కుతాము అని మమ్మల్ని ఏమీ చూడనీ లేదు. ఫైనల్లీ ఇంకా బోటింగ్కి వచ్చామన్నమాట. ఫస్ట్ బోటింగ్ ఎక్కేద్దాము, తర్వాత కావాలంటే ఇంకేదైనా రైడ్స్ చూద్దాము అనేసి. నాకు ఈ శిల్పారామంలో 2 అయితే బాగా నచ్చుతాయండి. ఒకటి బోటింగ్ అనమాట, ఇంకోటి సైక్లింగ్ ఉంది. ఈ 2 అయితే నాకు బాగా నచ్చుతాయి, బాగా అనిపిస్తుంది. ఫస్ట్ వచ్చి బోటింగ్ అనమాట. బాగుంటుంది వాటర్లో ఇలా బోటింగ్ చేయడం అయితే చాలా నచ్చుతుంది నాకు. ఇంకా బోటింగ్ అయిపోయిన తర్వాత ఇంకా ఖుషి ఇక్కడ హార్స్ రైడ్ ఎక్కుతాను అని అనింది. ఇంకా దానికోసమని ఎక్కించాము. ఎక్కేంత వరకు బాగానే ఉన్నింది. ఎక్కిన తర్వాత కొంతసేపు భయపడింది అనమాట, అదేమంటుందో ఏమోనని. ఒక రౌండ్ వెళ్ళేసి వచ్చిన తర్వాత మళ్ళీ ఫ్రీ అయిపోయింది. కొంతసేపు కామెడీ అనమాట ఇక్కడైతే. ఇక్కడ సడన్గా మా రోషన్ వచ్చి జాయిన్ అయినాడు మాతో. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు రోషన్ వస్తాడు అనేసి. ఇక్కడ దాగుడు మూతలు ఆడుతున్నామండి. నిజంగా ఎంత ఎంజాయ్ చేసామంటే, చాలా ఇయర్స్ తర్వాత పిల్లలతో ఇలా కలిసి ఆడుకోవడము ఎంత హ్యాపీ అనిపించిందో. దాదాపు 45 minutes దాకా మేము ఆడుకున్నాం ఆ పార్క్లో. అయితే ఫుల్ ఫన్ అనమాట. ఎంతో సంతోషం వేసిందో నాకైతే. వాళ్ళతో నేను కూడా కాసేపు ఆడుకున్నాను. ఇంకొకటి ఏంటంటే, నన్ను ఈ గేమ్ ఆడమని చెప్పి చాలా రోజులకు ముందు వీడియోస్లో అడిగారండి ఒకరు. వాళ్ళ పేరు గుర్తు రావట్లేదు. ఒక 2-3 కామెంట్స్ కంటిన్యూగా పెట్టారు, పిల్లలతో ఒకసారి కళ్ళకు గంతల గేమ్ ఆడి పెట్టండి అనేసి. నాకు ఇన్ని రోజులు కుదిరిందండి. ఇప్పుడు పోస్ట్ చేశాను వీడియో పిల్లలతో ఆడిచ్చి. మీరు కానీ ఈ వీడియో చూస్తున్నట్టు మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ పేరు కూడా నాకు కామెంట్లో చెప్పండి. ఇంకా ఆటలు ఆడేసుకున్న తర్వాత పార్క్లో ఇంకా ఫైనల్గా ఈ ఒక్క రైడ్ ఎక్కేసి బయలుదేరద్దామమ్మా ఇంటికి అని అన్నారు. ఇంకా కార్ రైడ్ ఒకసారి ఆడిచ్చేసి పిల్లలతో ఇంకా ఇంటికి వెళ్తున్నాము. ఇంక ఈ లోపల వెళ్ళే దారిలో ఇక్కడ ఎగ్జిబిషన్ లాగా మళ్ళీ ఇంకో సైడ్ పెట్టున్నారండి. ఏమున్నాయా అని ఒకసారి చూద్దాము అనేసి వచ్చాము. ఇంకా ఆడు చూస్తే పెద్దగా ఏం అనిపించలేదు, నార్మల్గానే ఉన్నాయి. నాకు ఇక్కడ కొన్ని పర్ఫ్యూమ్స్ నచ్చాయన్నమాట. దాంట్లో ఒక 2 పర్ఫ్యూమ్స్ తీసుకున్నాను. ఇంకా ఇంటికి బయలుదేరే టైంలో ఇక్కడ సడన్గా మోహన మాతో జాయిన్ అయినాడండి. ఇంకొకేసారి డిన్నర్ టైం అయింది కదా, టిఫిన్ తినేసి బయలుదేరేద్దాము అనేసి. మీకు ఆల్రెడీ చూపించున్నానండి ముల్బాగల్ దోశ అనేసి. చాలా బాగుంటుంది ఇక్కడ టిఫిన్ అయితే. ఇడ్లీ అయితే 30 ఇడ్లీ ఇస్తారనమాట, సూపర్గా ఉంటుంది. నేను ఫస్ట్ 30 ఇడ్లీ ఆర్డర్ చేస్తాను, నెక్స్ట్ గీ దోశ ఆర్ పొడి దోశ ఆర్డర్ చేస్తాను అనమాట. ఇక్కడికి వస్తే మటుకు నాకు చాలా బాగా నచ్చుతుంది. ఇది 30 ఇడ్లీ అండి, చూసారా ఎంత బాగుందో, సూపర్ అనమాట. అసలు చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి మీరు. ముల్బాగల్ టిఫిన్ అనమాట. ఇది తనపల్లి రోడ్ క్రాస్ దగ్గర ఉంటుంది, లెఫ్ట్ సైడ్లో హైవే పైనే ఉంటుంది. చాలా బాగుంటుంది అనమాట ఇది ఇక్కడ. ఫైనలీ మా డిన్నర్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఇంటికి బయలుదేరేస్తున్నాము. అప్పుడు టైం వచ్చి 9-9:30 అలా అవుతుంది. ఇంకా నన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేశారు పిన్ని వాళ్ళు. ఇంకా వాళ్ళు ఇంటికి వెళ్ళిపోతున్నారనమాట. ఇంకా మా ఇంటి బ్యాక్ సైడే పిన్ని వాళ్ళది, మీకు ఆల్రెడీ తెలుసు. ఇంక ఇక్కడ మా జిన్నోడు చూసారా అండి, ఏం గొడవ చేస్తున్నారు, నన్ను వదిలేసి వెళ్ళినారా అనేసి. వినండి మీరు కూడా, ఏం అల్లరు అసలు. ఏనైనా ఉండు 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 ఏమి 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 ఏనైనా ఏమైనా ఏమైనా
చూసారు కదండి, ఈ విధంగా అడుగుతుందనమాట మా జిన్నోడు. ఎక్కడికి వెళ్ళినారు నన్ను వదిలేసి మీరు తీసుకెళ్లకుండా అని. ఇంకా అలా గడిచిందనమాట ఆ రోజు. ఇంక ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అంటే సండే అనమాట. మార్నింగ్ అంటే మార్నింగ్ కాదండి, ఎగ్జాక్ట్గా చెప్పాలంటే 11:30 అలా అవుతుందనమాట. టిఫిన్ అంతా తినేసిన తర్వాత ఇంక ఇప్పుడు మేము ప్రొవిజన్ షాప్కి వెళ్తున్నాము. ఎందుకనంటే ఉజ్వల్కి మండే ఫుడ్ ఫెస్టివల్ ఉంది, మటన్ బిర్యానీ చేసుకొని వస్తానని చెప్పాడంట స్కూల్లో. ఇంక అందుకోసమని దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కొన్ని తీసుకొద్దాము అనేసని సూపర్ మార్కెట్కి వచ్చాము. ఇది బైరాపట్టణంలోని మోర్ అనమాట, మోర్ సూపర్ మార్కెట్. ఇంక ఇక్కడ అన్నీ ఉంటాయి అనేసని ఇంక ఇక్కడికి వచ్చాము. దాంతోపాటు కొన్ని నాకు కావాల్సినవి ఏదన్నా ఉంటే తీసుకుందాము అని అన్నీ చూస్తున్నాను. నేను అనుకున్నటివి కొన్ని ఉన్నాయి, కొన్ని లేదు. సరే ఇంకా మెయిన్ ఏమేమి కావాలో ఇంగ్రీడియంట్స్ అవి తీసుకుందాము అని చూస్తూ ఉన్నాను. ఇంకా ఆల్మోస్ట్ అన్నీ దొరికాయి, కొన్ని దొరకలేదు. అది వెళ్ళే దారిలో ఇంకో ప్రొవిజన్ షాప్లో తీసుకుందాము అనేసి అనుకుంటూ ఉన్నాము. ఫైనల్లీ ఏమేమి కావాలో అన్నీ తీసుకున్నాం అన్నమాట. ఇంకా టౌన్ నుంచి ఇంటికి వచ్చేసిన తర్వాత నేనేం పెద్దగా షూట్ చేయలేదండి. లంచ్ ప్రిపేర్ చేసుకొని తినేసి పడుకునేసాము. ఇంక ఇది ఈవినింగ్ 5కి అలా అనమాట. లేచి చూస్తే టైం 5 అయింది. ఇంకా యాజ్ యూజువల్ నా వర్క్స్ అన్నీ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇంక ఇక్కడ ఖుషీకి సూప్ చేసి ఇచ్చాను. ఎందుకంటే ఫీవర్ వస్తూ ఉన్నిందండి సడన్గా. ఆ రోజంతా డల్గానే ఉన్నింది పాపం బిడ్డ, ఏమీ కూడా తినలేదు. ఇంకా సూప్ చేసి ఇచ్చి ట్యాబ్లెట్ ఇచ్చాను, వేసుకునింది, టీవీ చూస్తూ ఉంది. పాపం బాగా డల్ అయింది. ఇంకా మా జిన్నోడు చూసారా ఏం నిద్రపోతుందో, ఫుల్ డీప్ స్లీప్ అనమాట. బాగా నిద్రపోతుంది, అదే ఇక్కడ మీకు చూపిస్తున్నాను. ఇంకా మోహనాని ఇడ్లీ తీసుకొచ్చేయమన్నాను ఖుషీకి. ఇంకా ఫీవర్గా ఉంది కదా అనేసని ఇంకా తను టిఫిన్ తీసుకొచ్చారు. ఇంకా తనకి పెట్టించాను, తింటూ ఉంది. ఇంక ఇక్కడ చూసారా నాకు కూడా సడన్గా బాడీ టెంపరేచర్ చేంజ్ అయిపోయిందండి. కోల్డ్, కాఫ్, హెడేక్. చూసారా ముఖం ఎలా ఊదిపోయిందో, అస్సలు అవ్వలేదన్నమాట. అదే ఇక్కడ నేను మీకు చూపిస్తూ ఉన్నాను. సడన్గా చేంజ్ అయిపోయింది. ఏం ఖుషి నీ ఫీవర్ నాకు ఇస్తున్నావా అని అడుగుతూ ఉన్నాను ఇక్కడ. ఇంకా నేను కూడా ఖుషితో పాటు తొందరగా ఒక ట్యాబ్లెట్ వేసుకుందామని 2 టాబ్లెట్స్ వేసుకొని పడుకునేసాము. ఇంకా అలా జరిగిందనమాట ఆ రోజు. ఇంక ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట, అంటే మండే మార్నింగ్. కొంచెం తగ్గిందండి నాకు బాడీ పెయిన్స్, హెడేక్ అవన్నీ. ట్యాబ్లెట్ వేసి పడుకున్నాను కదా నైట్, రిలీఫ్ ఇచ్చింది. ఇంకా మార్నింగ్ లేచి యాజ్ యూజువల్ నా వర్క్స్ చేసుకుంటున్నాను అనమాట. ఇంక ఇక్కడ టిఫిన్ ప్రిపేర్ చేస్తున్నాను. టిఫిన్ కోసము గోధుమ రవ్వతో కిచిడి చేస్తున్నాను అనమాట. ఉజ్వల్కి, నాకు, ఇంట్లో అందరికి చాలా ఇష్టము కిచిడి అనమాట. అది కూడా గోధుమ రవ్వతో. టేస్ట్ సూపర్గా ఉంటుంది. మీలో ఎంతమందికి గోధుమ రవ్వ కిచిడి అంటే ఇష్టము నాకు కామెంట్ చేసి చెప్పండి. నాకైతే చాలా ఇష్టం అనమాట. ఇంక ఈ లోపల ఐరన్ బట్టలు తీసుకొచ్చినాడు తాత. ఇంకా అవి ఇక్కడ తీసుకుంటూ ఉన్నాను. ఈ లోపల ఉజ్వల్ ఫ్రెష్ అప్ అయిపోయినాడు. ఇంకా తనకి టిఫిన్ పెట్టిచ్చేసాను. తినేసిన తర్వాత ఇంకా బయలుదేరేసాడనమాట. నాకు చెప్పేసి వెళ్తున్నాడు, ఎగ్జాక్ట్గా 11కి అంతా నువ్వు ఫుడ్ తీసుకొని వచ్చేయి, మాకు 12కి అంతా స్టార్ట్ అయిపోతుంది అని చెప్తా వెళ్తూ ఉన్నాడు. తీసుకొస్తాలేనన్నా అని చెప్తా ఉన్నాను. ఇక్కడ చూసారా మా జిన్నోడు ఉజ్వల్ బాయ్ చెప్పేసి వెళ్తున్నాడని తను కూడా సెండ్ ఆఫ్ వెళ్తుందండి. రోజు రొటీన్ అనమాట. ఇలానే వెనకాలే వెళ్తుంది కొంచెం దూరము, మళ్ళీ వెళ్ళి రిటర్న్ వస్తుంది. అదే ఇక్కడ నేను మీకు చూపిస్తూ ఉన్నాను. ఇంక ఇక్కడ ఖుషీని అయితే స్కూల్కి పంపించలేదండి. ఫీవర్ అయితే లైట్గా తగ్గింది, కానీ కడుపు నొప్పి ఎక్కువగా ఉంది, పాపము ఏడుస్తూ ఉంది. ఇంక అందుకనేసి అని పడుకోబెట్టాను ట్యాబ్లెట్ ఇచ్చి. ఇంక ఈ లోపల బట్టలు ఐరన్వి అన్నీ షెల్ఫ్లో సర్దేద్దాము అనేసి అని బట్టలన్నీ ఫిల్టర్ చేసి షెల్ఫ్లో సర్దేశాను. ఈ లోపల ఖుషీని లేపి వేడిగా స్నానం చేయించేసానండి. బాగా వేడి నీళ్ళతో స్నానం చేయించి పొట్టు మీదంతా వేడి నీళ్ళతో కాపంలాగా పెట్టి నాంకొమ్మ వేసాను అనమాట, కొద్దిగా రిలీఫ్ ఇస్తుందని. ఇంకా టిఫిన్ కూడా పెట్టించాను, తినేసి ట్యాబ్లెట్ వేసుకోమ్మా అని. దాని తర్వాత ఇంకా మోహన మటన్ తీసుకొచ్చాడనమాట. ఇంకా తనకి బిర్యానీ చేసి తీసుకెళ్ళాలి కదండి ఉజ్వల్కి, అందుకని మటన్ తీసుకొచ్చాడు. ఇంకా అదంతా కట్ చేసి క్లీన్ చేసి పెట్టేశాను. ఇంకా బిర్యానీ ప్రిపరేషన్ చేస్తున్నాను అనమాట. నా స్టైల్లో సింపుల్గా ఎలా చేస్తాను అనేది ఒక్కసారి అలా చూపిస్తాను. నేను ఇక్కడ 1 kg మటన్ తీసుకున్నానండి. 1 kg మటన్ని బాగా క్లీన్ చేసుకున్న తర్వాత దాంట్లో కొద్దిగా పసుపు పొడి, ధనియాల పొడి,
కారము, సాల్ట్ కొద్దిగా, గరం మసాలా కొద్దిగా, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 2 స్పూన్స్, నెక్స్ట్ పచ్చిమిర్చి ఒక 1 to 5 అనమాట మన కారాన్ని బట్టి. నెక్స్ట్ సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, దాంతోపాటు సన్నగా కట్ చేసి పెట్టుకున్న పుదీనా కూడా, నెక్స్ట్ బిర్యానీకి సంబంధించిన మసాలాలన్నీ వేసుకున్నానండి. కసూరి మెంతి, బిర్యానీ ఆకు, పట్ట, లవంగం, ఇలాచి, దాల్చిన చెక్క, మొగ్గ పువ్వు అన్నీ, మనకి అనాస పువ్వు, మనం బిర్యానీలోకి ఏమేమి వేస్తామో మసాలాలు అన్నీ వేసుకున్న తర్వాత, లవంగాలు ఒక 1 to 3 అనమాట వేసుకున్న తర్వాత, పెరుగు, నిమ్మకాయ అనమాట, పెరుగు ఒక 1/2 కప్పు, లెమన్ వచ్చి ఒక బిగ్ సైజ్ లెమన్ వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత ఇలా పక్కన పెట్టుకోవాలి. మూత పెట్టుకొని ఒక 1/2 అవర్ అట్లా. నెక్స్ట్ ఇక్కడ బాస్మతి రైస్ నేను 1 kgకి 1 kg రైస్ తీసుకున్నానండి. అంటే 1 kg మటన్కి 1 kg రైస్ తీసుకున్నాను. అవి కడిగి ఇలా పక్కన నానబెట్టానమాట. ఒక 1/2 అవర్ నానితే బాగుంటుందని. నెక్స్ట్ ఇక్కడ నేను మటన్ కాబట్టి కొంచెం లేట్ అవుతుంది కుక్ చేయడానికని నేను రైస్ కుక్కర్లోనే మటన్ ఉడకబెడుతున్నానండి. ఇక్కడ దానికోసం అనేసని ఆయిల్ కొద్దిగా నెయ్యి వేసి బాగా కాగిన తర్వాత ఇక్కడ ఆనియన్స్ ఫ్రై చేసుకుంటున్నానమాట బాగా. ఎందుకంటే ఇది మనము వేసుకుంటే బిర్యానీలో బాగుంటుంది కాబట్టి ఇలా ఫ్రైడ్ ఆనియన్స్ రెడీ చేసుకొని కొన్ని ఎత్తి పక్కన పెట్టుకున్నానమాట. ఏ కర్రీకైనా చెప్పాను కదండి ఇంతకుముందు వీడియోస్లో కూడా, ఆనియన్ బాగా ఫ్రై అవ్వాలన్నమాట. ఇలా సగం ఆనియన్స్ పక్కన పెట్టుకున్న తర్వాత సగం ఆనియన్స్లో ఈ మనం మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నాం కదా మటన్ మొత్తము దీంట్లో వేసుకొని ఇలా కలుపుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా స్లోగానే దీంట్లో ఇలా కలుపుకోవాలి. సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇలానే స్లోగా కలుపుకున్న తర్వాత మనం ఇంకా వాటర్ పోయలేదండి. చూడండి మనకి ఆ మటన్లో వచ్చే వాటరే ఫస్ట్ వచ్చేస్తుంది అనమాట. ఇలా వాటర్ వచ్చిన తర్వాత మనము మటన్కి ఎంత కావాలో ఉడకడానికి వాటర్ అంత పోసుకుంటే సరిపోతుంది. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో మనము ఒక ఫుల్ గ్లాస్ వాటర్ పోసుకుంటున్నానండి. మనం తీసుకునే క్వాంటిటీని బట్టి వాటర్ పోసుకోవాలి. నేను 1 kg మటన్కి కాబట్టి 1 గ్లాస్ వాటర్ పోసుకుంటున్నాను. 1 గ్లాస్ పోసుకుంటే సరిపోతుంది. మనం కుక్కర్లోనే బాయిల్ చేస్తున్నాం కాబట్టి. నెక్స్ట్ మూత పెట్టేసుకొని ఒక 3 to 4 విజిల్స్ వచ్చేంత వరకు మటన్ ఉడికించుకుందాము. ఇలా మటన్ ఉడికే లోపల మనం ఇక్కడ రైస్ బాయిల్ చేసుకుందామండి. ఇక్కడ నేను రైస్ బాయిల్ చేయడానికి వాటర్ తీసుకొని వాటర్లో మనం బిర్యానీ మసాలాలన్నీ యాజ్ ఇట్ ఈజ్ ఇంతకుముందు మటన్లో ఏం వేసామో అవన్నీ ఇప్పుడు రైస్లో వేసుకొని బాగా రోల్ బాయిల్ వచ్చేంత వరకు బాయిల్ చేసుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా ఈ విధంగా అన్నీ వేసాను. కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి, లవంగము, ఇలాచి, బిర్యానీ ఆకు, మొగ్గ, దాల్చిన చెక్క అన్నీ వేసి సాల్ట్ కొద్దిగా వేసుకొని నెక్స్ట్ నెయ్యి అనమాట. రైస్కి అతుక్కోకుండా ఉంటుంది కాబట్టి కొద్దిగా నెయ్యి ఒక 1 స్పూన్ నెయ్యి వేసుకొని ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకొని ఈ విధంగా రోల్ బాయిల్ వచ్చేంత వరకు బాయిల్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము నానబెట్టుకున్నాం కదండి బాస్మతి రైస్, అవి దీంట్లో వేసుకొని ఒక 80% వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఇంకా ఎక్కువ కుక్ చేసుకుంటే బాగోదన్నమాట. 70% నుంచి 80% కుక్ అయితే చాలు. నెక్స్ట్ మనం దమ్కి ఇస్తాం కాబట్టి దాంట్లో సరిపోతుంది అనమాట, బాయిల్ అయిపోతుంది. ఇక్కడ రైస్ వేసి నేను రైస్ని బాయిల్ చేసుకుంటున్నాను. ఈ లోపల మటన్ ఏమైందో ఒకసారి చూద్దాము, ఉడికిపోయిందా లేదా అనేసి. చూసారా ఆల్మోస్ట్ మటన్ కుక్ అయిపోయిందనమాట. ఇంకా ఒక 5 minutes బాయిల్ చేస్తే సరిపోతుంది. అదే ఇక్కడ నేను చూస్తున్నాను. ఇప్పుడు లైట్గా వాటర్ ఉంది కదండి, ఆ వాటర్ కూడా ఇంకిపోతుందనమాట. మొత్తము ఇంకిపోయి ఇలా గ్రేవీ లాగా వచ్చేంత వరకు మనం బాయిల్ చేసుకోవాలి. నేను నెక్స్ట్ కుక్కర్లో నుంచి వేరే బౌల్లోకి షిఫ్ట్ చేసుకున్నాను. ఎందుకంటే మనము రైస్ వేసి దమ్కి ఇవ్వాలి కాబట్టి కొంచెం వెడల్పాటి పెద్ద బౌల్లోనే చేసుకోవాలి. ఫైనలీ మటన్ అయితే ఉడికిపోయిందనమాట. రైస్ కూడా ఉడికిపోయింది. ఇప్పుడు మనము దమ్కి ఇచ్చేస్తాము. మన 80% ఉడికిన రైస్ని ఇలా లేయర్గా రైస్ వేసుకుంటూ మధ్యలో మటన్ కూడా వేసుకుంటూ ఇలా స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట. ఈ మధ్యలో మనం ఫ్రై చేసుకున్న ఆనియన్, కొద్దిగా గరం మసాలా పొడి అది వేసుకోవాలి. నెక్స్ట్ మళ్ళీ ఇలా ఇంకో లేయర్ లాగా అనమాట. ఈ విధంగా లేయర్గా వేసుకొని కొత్తిమీర కొద్దిగా, పుదీనా కొద్దిగా, నెక్స్ట్ ఫ్రై చేసుకున్న ఆనియన్స్, కొద్దిగా గరం మసాలా పొడి, కొద్దిగా నెయ్యి ఇలా పైన వేసుకొని ఇలా మూత పెట్టేసుకొని దమ్కిస్తే ఎమ్మి టేస్టీ మటన్ బిర్యానీ రెడీ అయిపోయారంటే సూపర్గా వచ్చిందండి. బిర్యానీ అయితే
చక్కగా బాయిల్ అయింది మటన్ కూడా. అదే ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను. ఇంకా మొత్తము ఒక బాక్స్లో పెట్టేసుకున్నాను. ఉజ్వల్కి స్కూల్కి తీసుకెళ్ళాలి కాబట్టి ప్యాక్ చేసుకున్నాను. ఇంకా బిర్యానీలోకి రైతా కూడా చేసేసాను. ఇంకా అది కూడా ప్యాక్ చేసుకొని ఇంకా నేను కూడా ఫ్రెష్ అప్ అయ్యి అన్నీ ప్యాక్ చేసుకొని ఇంకా వెయిట్ చేస్తున్నాను అనమాట స్కూల్ దగ్గరికి. ఇంకా మోహన వస్తే బయలుదేరాలి స్కూల్కి. ఇంకా మోహన వచ్చేసాడు. ఇంకా ముగ్గురం కలిసి వెళ్తున్నాము ఒకే బైక్లో. మోహన బైక్ వచ్చి వేరే షాప్ దగ్గర ఉంది. ఇంకా తన్ని డ్రాప్ చేసేసి నేను ఖుషి స్కూల్ దగ్గరికి వెళ్ళి ఖుషిని ఒకసారి డాక్టర్కి చూపిద్దాము, పనిలో పని అలాగే కడుపు నొప్పి అంటూనే ఉంది. అందుకనేసని ఇంకా ఖుషిని కూడా తీసుకెళ్తున్నాము. ఫైనలీ స్కూల్ దగ్గరికి అయితే వచ్చేసాను. చూసారా ఎంత సందడిగా ఉన్నిందంటే పిల్లలతో, పేరెంట్స్తో. ఫుడ్ ఫెస్టివల్ కదండి, చాలా సందడిగా ఉన్నింది. వీళ్ళకి బ్యాచెస్ లాగా డివైడ్ చేశారనమాట. మార్నింగ్ ఒక బ్యాచ్, ఆఫ్టర్నూన్ ఒక బ్యాచ్ అని. ఉజ్వల్ వాళ్ళది ఆఫ్టర్నూన్ అనమాట. ఇంకా తనకి ఇచ్చేసి ఖుషికి ఇంకా ట్యాబ్లెట్ అవి తీసుకోవాలి, తొందరగా వెళ్ళాలి అనేసి అని వెళ్తున్నాము. ఇంక ఫైనలీ ట్యాబ్లెట్స్ అన్నీ తీసుకునేసిన తర్వాత ఇంక ఇక్కడ ఇంటికి వెళ్ళే దారిలో ఫ్రూట్స్ తీసుకుంటున్నాము. ఇంకా జ్యూస్ ఏదైనా చేసిద్దాము, కడుపు నొప్పి అంటుంది కదా అనేసి అని. బయట నుంచి ఇంటికి వచ్చేసరికి ఇక్కడ మా జిన్నోడు ఏం పని చేశాడు చూసారా, సోఫా మొత్తం చింపేశాడండి. మేము వదిలేసి వెళ్ళాము అనేసి అని కోపంతో ఈ మధ్య బాగా అల్లరైపోయినాడు. ఏది ఉండడం లేదు, అన్నీ కొరికి చింపేస్తున్నాడు. ఇది సెకండ్ టైం అండి ఇలా కొరకడము. అందుకనేసి అని కోపం వచ్చి నేను కొట్టేశాను కూడా. అప్పటికి నేను తిడుతూ ఉంటే కూడా చూడండి ఏం చల్లం చేస్తూ ఉందో. భలే కోపం వచ్చింది. ఇంతకుముందు కూడా ఒకటి ఇలానే పాడు చేసింది, అది కుట్టించాము. మళ్ళీ సెకండ్ టైం ఇలా పాడు చేసేసింది. ఏం అల్లరి చేస్తా ఉందంటే అంత కోపం వచ్చేసిందండి. చూడండి ఎట్లా కొరికేసిందో. ఇది సెకండ్ టైం అండి ఇలా కొరకడము. ఏం చేయాలో మా జిన్నోని అర్థమే కావట్లేదు, అంత కోపం అయిపోతా ఉన్నాడు. బాగా కోపం వచ్చింది నాకు. నేను కొట్టానని ఖుషి చూడండి ఫీల్ అవుతా ఉంది. లేకపోతే అలా పాడు చేసేస్తే ఎలా అండి చెప్పండి. ఎన్నిసార్లు, ఇది సెకండ్ టైం అనమాట. ఇంక మోహన వచ్చాడు, మోహనాకు కూడా చెప్పాను. ఇంకా తను కూడా కోప్పడితే ఇంకా భయపడుతుంది అనేసి అని కొంతసేపు నోపిస్తున్నాడు అనమాట. నేను కొట్టేశానండి, భయపడిపోయింది పాపము. నాకు కోపం వచ్చేసింది, అందుకని ఒక దెబ్బ కొట్టాను మా జిన్నోడిని. ఇంక ఇక్కడ మోహన తన కోసం చికెన్ తెచ్చాడు. ఇంక అది పెడతా ఉన్నాడు పోనీలే అనేసి అని. ఇంకా లంచ్ అంతా తినేసిన తర్వాత మాకు సంఘం జరుగుతుందండి ఊర్లో, డోక్రా అనమాట. ఇంకా అక్కడ బుక్స్ అవి చెక్ చేయాల్సింది ఉంటే ఇంక అక్కడికి వచ్చాను. ఇంకా వర్క్ అయిపోయిన తర్వాత ఈవినింగ్ ఇది 5:30 అలా అవుతుంది. ఉజ్వల్ని స్కూల్ నుంచి తొడుక్కోరావాలన్నమాట. ఇంకా అందుకనేసి అని స్కూల్ దగ్గరికి వచ్చాను. ఇంకా ఫుడ్ ఫెస్టివల్ అంతా అయిపోయింది. అందరూ నిశ్శబ్దంగా కూర్చొని ఉన్నారు. ఇంక ఉజ్వల్ని తీసుకొని ఇంకా ఇంటికి వస్తూ మాట్లాడుకుంటూ వస్తున్నాం అనమాట. ఎలా ఉంది ఫుడ్, నచ్చిందా మీ ఫ్రెండ్స్కి, టీచర్స్ కంటే? అందరికీ సూపర్గా నచ్చిందమ్మా, చాలా బాగా అనిపించింది. మటన్ బిర్యానీ నేనే చేసుకెళ్ళాను, నేనే అనమాట, ఇంకెవ్వరు లేరు. బాగా నచ్చింది. అందరూ అడిగారు కూడా ఎవరు మటన్ బిర్యానీ చేసుకొచ్చింది అనేసి అని. ఉజ్వల్ అని చెప్తే అవునా సూపర్ అని చెప్పారు అని చెప్పుకుంటూ మాట్లాడుకుంటూ వస్తున్నాము. నాకు బాగా హ్యాపీ అనిపించింది. ఇంక ఇక్కడ వీళ్ళు వచ్చి అశ్విని హస్బెండ్ అనమాట. నేను మీకు శిల్పారామం వీడియోలో చూపించాను కదా, ఆ అమ్మాయి. ఇంకా తన హస్బెండ్ ఇంటికి వచ్చున్నారు ఆ రోజు ఈవినింగ్ అనమాట. ఇంకా వాళ్ళతో కాసేపు మాట్లాడేసిన తర్వాత స్నాక్స్ పెట్టించాను, తిన్నారు. డిన్నర్ చేయమంటే వద్దక్క ఫుల్గా ఉంది, ఇప్పుడే ఇన్ని పెట్టేశావు తినలేమక్క అని చెప్పారు. ఇంకా వాళ్ళు బయలుదేరి వెళ్ళారు, వర్క్ ఏదో ఉంది అనేసి అని. ఇంకా వాళ్ళు వెళ్ళిన తర్వాత మోహన ఇదొకటి తెచ్చాడండి. ఏంది అంటే కారులోకి ఎలుకలు వచ్చేస్తున్నాయండి, వైర్లన్నీ కొరికేస్తూ ఉన్నాయంట. అందుకనేసి అని ఇలా ర్యాట్ది ఒకటి తెచ్చాడు. ఇవి ఫుడ్ అనమాట, రెడ్గా ఉండేది. ఆ ఫుడ్ కోసం వచ్చి దాంట్లో అతుక్కునేస్తాయంట అనేసి అని చెప్తా ఉన్నాడు. ఇక్కడ కామెడీ ఏమంటే పర్టికులర్గా ఒక ప్లేస్కే వచ్చి అవి ఎలా కూర్చుంటాయి మోహన, అది ఎలా తెలుస్తుంది? నువ్వు ఆడే పెడితే వచ్చి ఎలుకలు దాంట్లో కూర్చుంటాయి, అది నిజమేనా, అవుతుందా? ఇల్లన్నా అయితే అన్ని చోట్ల తిరుగుతూ ఉంటాయి కాబట్టి ఏదో ఒక దాంట్లో వచ్చి తగులుతా అనుకోవచ్చు. నువ్వు అక్కడే ఎందుకు పెడుతున్నావు, ఆ ప్లేస్కే వస్తాయని ఎలా పెడుతున్నావు అంటే, చూడు పడతాయి, నువ్వు కూడా కనిపిస్తుంది, దాంట్లో ఎలుకొచ్చి కూర్చుంటుంది అని చెప్తా ఉన్నాడు. అక్కడ ఫన్నీ అనమాట. ఫైనలీ అలా సెట్ చేసేసాము కార్లో. ఇంకిప్పుడు టిఫిన్ తినడానికి వెళ్తున్నాం అనమాట. ఇక్కడ ఉజ్వల్ జోక్ చెప్తున్నాడు. ఆ జోక్కి నవ్వాలా లేదా అని నాకే తెలియట్లేదు. అలా అంటుంటే నన్ను వీడియో తీస్తున్నాడు. ఏమ్మా జోక్ నచ్చలేదా నీకు అనేసి అని. లేదు నాన్న అని చెప్తా ఉన్నాను. ఇక్కడ ఏటీఎం దగ్గర ఆగామన్నమాట. మోహన అమౌంట్ డ్రా చేయాలి కొద్దిగా అని అంటే అక్కడ ఆగాము. ఈ లోపల ఎఫ్ఎంలో సూపర్గా పాటలు వస్తూ ఉన్నాయండి. అవి వింటూ ఎంజాయ్ చేస్తూ ఉన్నాను నేనైతే. నాకు బాగా నచ్చింది సాంగ్స్, మంచి మంచి పాటలు వేస్తూ ఉంటే
అవి పాడుకుంటూ కార్లో ఎంజాయ్ చేస్తూ వస్తున్నాము. ఇప్పుడు ఇంతటికి మేము ఎక్కడికి వెళ్తున్నామంటే బస్ స్టాండ్ దగ్గర అండి. మేము వెళ్ళే ఫుడ్ ప్లేస్ అనమాట. బాగుంటుంది ఫుడ్ అక్కడ. ఇంక ఇక్కడ ఉజ్వల్కి నిద్ర వస్తుందంట. ఇంట్లో ఉండరా అంటే ఉండలేదు, నేను వస్తానని వచ్చినాడు. నాకు నిద్ర వస్తుందమ్మా, నేను నీ ఒళ్ళో పడుకుంటానని చెప్పి పడుకున్నాడు అనమాట కార్లోనే. అదే తిడతా ఉన్నాను, నిద్ర వచ్చేటప్పుడు ఇంట్లో ఉండొచ్చు కదా, ఎందుకు వచ్చినావు అనేసి అని. మీరు వెళ్ళిపోతా ఉంటే నేను ఒకటే ఎట్లుండేది అని అంట. మళ్ళీ ఇక్కడ వచ్చి నిద్ర వస్తుందని అంట. అదే జోక్ చేస్తున్నాడు. ఫైనలీ మా స్పాట్కి అయితే వచ్చేసాము. ఇదే అనమాట ఫుడ్ ప్లేస్, రోడ్ సైడ్ ఉంటుంది స్టాండ్ దగ్గర. నైట్ 12:30కి అయినా కూడా ఫుడ్ దొరికే ప్లేస్ మంచిగా ఎక్కడంటే ఈ బస్ స్టాండ్ దగ్గరే అనమాట. మోహన ఎప్పుడైనా లేట్ నైట్ టిఫిన్ కావాల్సి వస్తే ఇక్కడ వచ్చి తీసుకొని వస్తాడు. చాలా బాగుంటుంది అన్న దగ్గర అయితే టిఫిన్ దొరికేది కూడా లేట్ నైట్ ఇక్కడే అనమాట. ఇంకొకటి గాంధీ రోడ్లో ఉంది, అక్కడ మరీ లేట్ నైట్ అయితే దొరకదు, 12 లోపలే ఉంటుంది. ఇదైతే 12 అయినా కూడా దొరుకుతుంది. చూసారా ఎంత రష్ ఉంటారంటే ఫుల్ రష్ ఉంటారండి, గ్యాపే ఉండదు. టేస్ట్ కూడా అంతే బాగుంటుంది అనమాట టిఫిన్ అయితే. ఇంక ఇక్కడ వీళ్ళు టిఫిన్కి వెయిట్ చేయాలన్నమాట. ఫస్ట్ వెళ్తే వాళ్ళకే అనమాట, లేకపోతే లేదు. ఆ గ్యాప్లో వీళ్ళు ఇక్కడ గేమ్ ఆడుకుంటున్నారు. మోహన మా కోసం వెయిట్ చేస్తున్నాడు తీసుకురావడానికి. మేము ఇక్కడ గేమ్స్ ఆడుకుంటూ ఉన్నాం. చూసారా అండి ఎంత రష్ ఉందంటే. తప్పకుండా మీరు ఎవరన్నా తిరుపతిలో ఉంటే ఈ స్పాట్లో ఒకసారి ట్రై చేయండి. ఫుడ్ అయితే చాలా బాగుంటుంది. నాకైతే నిద్ర వస్తుందన్నమాట వెయిట్ చేయలేక. ఫైనలీ మాకైతే ఫుడ్ వచ్చింది. ఇంక అది కూడా ఉజ్వల్ చెప్పిన ఆర్డరే ఫస్ట్ వచ్చింది. అదే వాడు ఇక్కడ మమ్మల్ని చూడండి ఏం ఎక్కిరిస్తూ ఉన్నాడో, మీకు రాలేదు నాకే వచ్చింది అనేసి అని ఏడిపిస్తూ తింటున్నాడు నన్ను ఖుషిని. మీ ఫుడ్ రాలేదు, నా ఫుడ్ వచ్చింది అని. నిజంగా అండి చాలా బాగుంటుందండి, అందుకే అంత రష్ అంత వెయిట్ చేయాలన్నమాట. ఎగ్ దోశ అయితే సూపర్ ఇక్కడైతే. ఫైనలీ మాకు కూడా వచ్చేసింది, మేము కూడా తింటూ ఉన్నాము. ఎలాగోలాగా టిఫిన్ అయితే తినేసాము. ఇంకా టిఫిన్ తినేసి అక్కడి నుంచి వచ్చేసాము. ఇంకా వెళ్ళేటప్పుడు టీ తాకపోతే ఎలా అండి, మేము టీ లవర్ కదా, అది లేట్ నైట్ టీ అంటే నాకు చాలా ఇష్టము. ఇంకా అలాగే ట్యాబ్లెట్స్ తీసుకుందాము అనేసి పక్కనే మెడికల్ షాప్ ఉందన్నమాట. ట్యాబ్లెట్ ఎందుకంటే చెప్పాం కదండి కొద్దిగా హెల్త్ అనీజీగా ఉంది, కాఫ్ కోల్డ్ బాడీ పెయిన్స్ అని. అది ఈవినింగ్ అయితే అలా వస్తుందన్నమాట. ఇంకా అందుకనేసి ఒకసారిగా ట్యాబ్లెట్స్ తీసుకుందామని ట్యాబ్లెట్స్ తీసుకునేదానికి వెళ్ళి తీసుకున్నాము. ఈ లోపల మోహన టీ ఆర్డర్ చెప్పాడు. టీ కూడా వచ్చేసింది, టీ కూడా తాగేసాము. ఫైనల్లీ ఇంటికి కూడా బయలుదేరేసి ఇంటికి కూడా వచ్చేసాము. ఇంటికి వచ్చేసరికి వీధి కుక్క పిల్లలండి మా ఇంటి దగ్గరే ఉంటాయి చిన్నప్పటి నుంచి. వాటికి ఫుడ్ పెడుతూ ఉంటాను. ఆ టైంలో వచ్చి ఫుడ్ పెట్టమని అడుగుతూ ఉన్నాయి. అప్పుడు టైము 10:40 అలా అవుతుందన్నమాట. ఇప్పుడు లేదు మార్నింగ్ పెడతాను అని చెప్పాను, గమ్మునే అయిపోయాయి. ఇది ఫ్రెండ్స్ ఈ రోజుటి వీడియో. ఇలా గడిచిందనమాట మా డేస్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.